ఎట్లా బతుకులు అయ్యా ఏం చేస్తూ బతికేలేదు న్యాయం చెప్పు అప్పటి నుంచి మీ మునిగా అమ్మాయి మునిగింది. ఇప్పుడు ఏం మాట్లాడతావు మధ్యలో ఏం మాట్లాడతాను నువ్వు కాదమ్మా ఏందమ్మా వాటి ఇప్పుడు మేము అధికారులు ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తున్నాం, కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కొద్దిగా ఇప్పుడే వర్షం వెలిసింది కాబట్టి నైట్ కొద్దిగా ఉంది కాబట్టి ఏమైనా వాటర్ గిట్ట పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడి మేము చూసుకుంటాము. చేయడం కూడా వస్తాను మాట్లాడతాను. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే నష్టం ఎవరికైతే తిప్పులు ఉన్నాయో మేము కూడా నోట్ చేసుకుంటున్నాము. గవర్నమెంట్ గారు మానవ ప్రకృతి వైపరీత్యం తెలుసు మా కర్మ సార్. ఇప్పుడు అట్లాంటి ఏంది ఉన్నది మొత్తం మీదికెళ్ళే నిలిపోతాం. కానీ మేమేం చెప్తాం, ఇక్కడికి వచ్చి మేము నష్టపోతున్నాం కాబట్టి మనం అనేది అది సార్. ప్రభుత్వం కూడా మనకు చెప్పింది, గౌరవ మంత్రి గారు అయితే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు, మనకు తుఫాను హెచ్చరిక ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా తీసుకురావద్దు, కళ్ళాలకు కానీ కోయడానికి కూడా ఉండొద్దు అని చెప్పడం జరిగింది. సరే మనం వచ్చినాము. సరే అది ప్రకృతి వైపరీత్యం. నిన్న ఏం జరిగిందంటే అంత పెద్ద వర్షం మీరు కూడా చూసుకుంటూ ఉండబోతుంది. నిన్న మనం ఇక్కడ నిలవడం ఇంతవరకు వచ్చింది. నిన్న ర్యాంపులన్నీ మునిగిపోయినాయి బయట మొత్తం. నేను కాదనట్లేను, కానీ కాకపోతే ఏంటంటే నిన్న ఉన్న పరిస్థితికి ఇవాళ ఉన్న పరిస్థితి చాలా తేడా ఉంది. నిన్న మనం అసలు మనుషులమే అయ్యో అనేటట్టు ఉండే, బయటకు వస్తే మనుషులు జాగ్రత్త ఉండే పరిస్థితి ఉండే. కాబట్టి మేము రైతుల పరంగా అయితే 100% న్యాయం చేస్తాము. డెఫినెట్లీ మేము నిర్ణయం తీసుకొని మేము కొనేటట్టు ప్రయత్నం చేస్తాము. 100% చేస్తాము. ఈ విషయంలో మాత్రం ఒకటి ఏదైనా ఆఫీసర్ తప్పిదము మానవ తప్పిదం మాత్రం ఉండే సార్ మొత్తం. ఇప్పుడు ఎందుకంటే పోయడానికి కూడా ఎక్కడ దారి లేదు. ఇప్పుడు పోయడానికి కూడా ఎక్కడైనా పోదామంటే కూడా అది ఏం లేదు. ఒకటి ఇప్పుడు మొత్తం నీళ్ళలో నానినాయి, నానినాయి. కొంచెం మీకు సాధ్యమైనంత వరకు అతి అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడి మేము పోకపోతే మాత్రం మా బతుకు కష్టం అవుతుంది సార్. మాకు మా పరిస్థితి ఇబ్బంది అవుతుంది సార్. ఇబ్బంది మస్తు బాగా ప్రాబ్లం అవుతుంది. ఉన్నటువంటి కుప్పలు ఏదైతే ఉన్నాయో మేము 100% తీసుకుంటాము. సాధ్యమైనంత వరకు కొన్ని తొందర చేయండి సార్. పోయిన ఒకటి సాధ్యమైనంత వరకు తొందర 2 రకాలు పోయిన వాళ్ళకు న్యాయం చేసినట్టు దానికి రిపోర్ట్ చేస్తాం. దాని ప్రభుత్వం నుంచి ఎట్లా అనేది ఆలోచిస్తున్నారు అధికారులు కూడా. అదేవిధంగా రెండోది పెద్ద మనిషి మేము అనేది సార్, ఎప్పుడు ఈ వ్యవస్థ ఎట్లయితే వాన పడగానే పరమంత్రులు చూస్తున్నారు, రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ అధికారులు కానీ చెప్తారు. మేము అనేది ఏంటంటే ఇక్కడ నష్టపోయిన కాడికి పోయినాం. నిన్న మీరైతే చూసిరు ఆ తుఫాన్ అనేది మేము కూడా ఊహించినా కూడా మేము చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ పోసినాం కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరు 15 నుండి 20 రోజులు ఉన్నారు సార్. మీరు ఎవరినైనా చూడండి, ఒక 4 రోజులకు పోసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను దేనికన్నా దాన్ని 15 నుండి 20 రోజులు పోయినాయి. అంటే ఇప్పుడు నీ వడ్లకి వెళ్ళి నా వచ్చినాయి, నా వడ్లకి వెళ్ళి పోయినాయి. అవి ఇక పోయిన కాడు పోయి మేము అనేది ఏంటంటే సార్, ఇమ్మీడియట్ యుద్ధ ప్రాతిపదికన మీరు ఎట్లయితే ప్రభుత్వం నుండి సేవలు చేస్తారో మా రైతాంగం గురించి మీరు కూడా వ్యాపారాలను ఇక్కడ పిలిపించి సాంబార్లా కూర్చుని పిలిపించి కొనే విధంగా చేసి వాళ్ళ సంచులు ఇస్తే కొద్దిగా తృప్తి. నా పోయినా ఏది బట్టల కాడికి రాయాలి తలకాయ కొట్టుకుంటాం. అది మీరు నిన్న ఇప్పుడు మార్నింగ్ వరకు మన కాడ ఉంది. ఇప్పుడే కనీసం 10 ఎండ చూస్తున్నాయి, సూర్యులు చూస్తున్నాయి. వాళ్ళు నిన్న పరిస్థితి వేరే మేము అది కూడా ప్రయత్నం చేస్తాము. డెఫినెట్ మేము కూడా మాట్లాడి గతంలో చేసినాం సార్. అడగండి మీకు ముందు మేము ప్రతిపక్షం ఉండొచ్చు,